చాలా రోజుల తర్వాత మన ఛానల్లో అయితే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో నేనైతే ఈరోజు సమ్ న్యూ స్టాక్ తీసుకురావడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా, గప్పీ వెరైటీస్ తీసుకొచ్చాను అనమాట. ముందుగా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి ఈ గప్పీ నేమ్ వచ్చేసరికి రెడ్ చిల్లీ మొజాయిక్ అని అయితే అంటారనమాట. యాక్చువల్లీ ఇందులోనే చిల్లీ మొజాయిక్ డంబోయిర్స్ కూడా ఉంటాయి, కానీ వీటికి అయితే డంబోస్ అయితే రావన్నమాట. చూసుకోవచ్చు, మెయిల్ ఫీమేల్ ఎగ్జాక్ట్ సైజెస్లో ఉన్నాయి. అంటే బ్రీడింగ్కి ఇప్పుడిప్పుడే రెడీగా ఉన్నటువంటి సైజ్ అనమాట. అలాగే ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ అయితే షిప్ అయితే చేస్తాము విత్ లైవ్ గ్యారంటీ. సో చూస్తున్నారు కదా, మంచి కలెక్షన్ అయితే వచ్చింది. సో ఈ గప్పీయే కాదండి, నా దగ్గర ఇంకో వెరైటీ ఆఫ్ గప్పీ కూడా ఉంది. మీకు అది కూడా క్లియర్ కట్గా అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసరికి ప్లాటినం డంబో ఇయర్లో షార్ట్ ఇయర్ అనమాట. యాక్చువల్లీ జనరల్లీ మీరు అందరూ కూడా ప్లాటినం డంబో ఇయర్లో బిగ్ డంబోస్ వచ్చినాయి చూసుంటారు కదా, ఇదైతే షార్ట్ ఇయర్ వస్తుందండి. చెప్పాలి అంటే నార్మల్ గప్పీకి ఫెదర్ ఎలా అయితే ఉంటుందో అదే సైజులో ఉంటుంది, కాకపోతే బ్లూ కలర్లో దీనికి ఫెదరేషన్ అనేది కనబడడం అయితే జరుగుతుంది. ఇది డంబో ఇయర్ అయితే మాత్రం కాదు, జస్ట్ షార్ట్ ఇయర్ అనమాట. సో మంచి క్వాలిటీ మంచి సైజులో అవైలబుల్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, మంచి డార్క్ కలరేషన్లో అయితే ఉన్నాయన్నమాట. వీడియోలో మీకు ఏ విధంగా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు, కానీ నేను డైరెక్ట్గా చూస్తున్నాను కదా, నాకైతే క్లియర్గా అయితే తెలుస్తుంది. సన్లైట్కి ఫిష్ అనేది మంచి షైన్ అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఇవి కూడా మంచి సైజులో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రైస్ డీటెయిల్స్ అవి కూడా మనం అయితే వీడియోలో అయితే ఏం మెన్షన్ చేయట్లేదు, అదేవిధంగా కామెంట్లో కూడా ఏమీ అడగొద్దు. మీకు ఎవరికన్నా పర్చేస్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్ నా వాట్సాప్ నెంబర్ మీకు డిస్ప్లే మీద డిస్ప్లే అవుతుంది కదా, సో దానికైతే లేట్ చేయకుండా అయితే కాంటాక్ట్ అయిపోండి. నెక్స్ట్ జేబ్రాస్ అయితే చూద్దాం. ఈ జేబ్రాస్ వచ్చేసరికి వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలెక్షన్ అనమాట. సో ఈ జేబ్రాస్లో ఏంటి స్పెషాలిటీ ఉంది, అన్ని షాప్స్లోనే దొరుకుతాయి కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది రెగ్యులర్గా అందరి దగ్గర దొరికేటువంటి రెగ్యులర్ జేబ్రా అయితే కాదండి. ఇది వచ్చేసరికి వీల్ టైల్ జేబ్రా అని అయితే పిలుస్తూ ఉంటారు. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే కనుక దాని యొక్క ఫిన్స్ ఏదైతే హ్యాండ్ ఫిన్స్ లాంటివి ఉంటాయో అవైతే చాలా పెద్ద సైజులో అయితే గ్రో అవుతాయి అనమాట. మన గప్పీస్లో డంబోస్ ఎలా వస్తాయో ఈ వీల్ టైల్ జేబ్రాస్లో టైల్స్ అనేవి కొంచెం లాంగ్ టైల్స్ రావడం అయితే జరుగుతుంది. సో అందుకే వీటిని అయితే చాలామంది అయితే ఇష్టపడతారు. ఇది రెగ్యులర్గా మీకు మార్కెట్లో దొరికే ప్రైస్తో అయితే ఈ జేబ్రాను అయితే కంపేర్ చేయొద్దు. సో ఎందుకంటే ఇది రేర్ కలెక్షన్ అనమాట, ఎప్పుడో రేర్గా దొరుకుతూ ఉంటాయి. సో ఇలా దొరికినప్పుడు మనమైతే తెప్పించి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఎందుకంటే దీనికోసం ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్లో 4-5 ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రాబబ్లీ నేను 1 ఇయర్ బ్యాక్ అయితే ఈ వెరైటీ తీసుకొచ్చి సేల్ చేసినట్టున్నాను. సో మళ్ళీ కలెక్షన్ దొరికింది, అది కూడా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, సో వీటితో పాటు నేను OHM మెయిల్ బెటాస్ కూడా తీసుకొచ్చాను, పనిలో పని అది కూడా చూసేయండి. ఇవే అనమాట మనకు వచ్చినటువంటి OHM మెయిల్ బేటాస్. యాక్చువల్లీ ఆల్రెడీ బేటా స్టాక్ అయితే నా దగ్గర ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, కాకపోతే మన దగ్గర ఎక్కువ కలర్ ఆప్షన్ అయితే లేదనమాట. మన షాప్ విజిట్ చేసినటువంటి కస్టమర్స్ అందరూ కూడా రెడ్స్ కావాలి అండ్ డిఫరెంట్ కలర్స్ కావాలని అయితే అడుగుతున్నారు. కాకపోతే మీరు స్టాక్ వచ్చినట్టయితే మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న ఇన్ని కలర్ ఆప్షన్స్ అయితే దొరుకుతాయండి. అదే స్టాక్ వచ్చిన 4 to 5 డేస్లో వస్తే కనుక మ్యాక్సిమం సేల్ అయితే అయిపోతాయి. సో చూస్తున్నారు కదా, మీకోసం క్లియర్గా ఉండాలనేసి లైట్స్ అయితే ఆఫ్ చేశాను. ఒకసారి దీన్ని
దీన్ని బయటకైతే తీసుకెళ్ళిపోదాం. అప్పుడు మీకు ఇంకా కలర్ అనేది విజిబిలిటీ బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, చాలా కలర్స్ అయితే ప్రస్తుతానికి అయితే అవైలబుల్గా ఉన్నాయి. మళ్ళీ ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత 1-2 డేస్ తర్వాత కాంటాక్ట్ అయితే ఏ కలర్ ఉంటుందో ఏ కలర్ ఉండదో నేనైతే చెప్పలేను. కుదిరితే ఇప్పుడే మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని నాకు ఫార్వర్డ్ చేసినట్టయితే నేను ఆ కలర్ అయితే హోల్డ్ చేయడానికి అయితే వీలుంటుంది. సో చూస్తున్నారు కదండి, మన దగ్గర అయితే చాలా కలర్ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంది. ఒకసారి మీకు ఇవన్నీ కూడా క్లియర్గా కనిపించడం కోసం ఒకసారి నా డిస్ప్లే ట్యాంక్లోకి తీసుకుని వీడియో అయితే ఎండ్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే డిస్ప్లే ట్యాంక్ తీసుకుందాం. చూసారు కదండి, నేనైతే డిస్ప్లే ట్యాంక్లో అయితే వేశాను. సో ఇవన్నీ కూడా ఫుల్ మూన్స్ అనమాట కంప్లీట్లీ. సో ఇవన్నీ కూడా మనం మళ్ళీ తెప్పించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్రీడింగ్ కోసం అయితే చాలామంది మెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో మెయిల్స్ అయితే తెప్పించాను. మీరు మెయిల్ బ్రీడింగ్ పెడదాం అనుకున్నా, మీ దగ్గర ఉన్న ఫిమేల్తో బ్రీడింగ్ పెడదాం అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ బ్రీడింగ్ అయితే పెట్టేయకండి. మినిమం 1 వీక్ అయినా సరే మంచి హెల్తీ లైవ్ ఫీడ్ లాంటిది ఏదో ఒకటి ఫీడ్ ఇచ్చి దాని తర్వాత బ్రీడింగ్ ప్రొసీడ్ అయినట్టయితే మీకు మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. నా సైడ్ నుంచి స్మాల్ సజెషన్ అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.